మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం జయప్రద నటి, అలాగే రాజకీయ నేత. ఆమె ఇప్పుడు పరారీలో ఉన్నారు అని చెప్పి వినిపించింది. ఎందుకు అంటారు? మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. అంతకు ముందు కూడా అప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారని పుకార్లు వచ్చాయి. బట్ అది ఆగిపోయింది. సో ఈమె ఏం చేసిందంటే ఇంతకు ముందు కూడా ఆమె 96 ఆ ప్రాంతంలో తెలుగుదేశం నుంచి ఆమె బయటకు వచ్చింది. అంటే రాజ్యసభకి వెళ్ళింది. రామారావు నుంచి చంద్రబాబు వైపుకి వచ్చింది 96 ప్రాంతంలో. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వం అయిపోయిన తర్వాత ఆమెకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో సంబంధాలు ఏర్పడి అక్కడి నుంచి ఆమె అమర్ సింగ్ ద్వారా వెళ్ళింది. అక్కడ నుంచి రాంపూర్లో ఎంపీగా ఆమె గెలిచింది గతంలో. అప్పటి నుంచి మళ్ళీ దాంట్లో కూడా ఆమె అమర్ సింగ్ ఈమె బయటకు వచ్చారు. అజామ్ ఖాన్కి ఈమెకి మధ్య గొడవలు వచ్చాయి. అక్కడ కేసులు అయినాయి. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టారు వీళ్ళిద్దరూ. ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దాని తర్వాత 2018 ప్రాంతంలో ఈమె బీజేపీలో చేరింది. బీజేపీలో చేరిన తర్వాత ఆమె యాక్టివ్గా లేరు ఎక్కడ కూడా. సో ఈ కాంటెక్స్లో సినిమాలకు కూడా ఆమె యాక్టివ్గా లేదు. ఇప్పుడు ఒక సినిమా చేయడం తప్ప ఆమె చురుగ్గా లేదు. సో ఈ కాంటెక్స్లో ఏమైందంటే 2019 ఎలక్షన్లో ఆమె రాంపూర్ నుంచి పోటీ చేసింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ అజామ్ ఖాన్ చేతిలో ఓడిపోయింది. అక్కడ ఆమె మీద అప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2 కేసులు ఉన్నాయి. మామూలుగా కోర్టులో ఇలాంటి కేసులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారెంట్ ఇష్యూ చేస్తారు. వీళ్ళు వెళ్ళి మాట్లాడడం కానీ అడ్వకేట్స్ తరపున అపీర్ అవ్వడం కానీ జరుగుతుంది. కోర్టు ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగత హాజరు కావాలన్నప్పుడు వెళ్ళిపోయి మాట్లాడితే సరిపోతుంది. కానీ ఈమె అది చేయలేదు. ఇప్పటివరకు ఈమెకి అక్కడ ప్రజాప్రతినిధుల కోర్టు అంటారు దీన్ని. ఈ ప్రజాప్రతినిధుల కోర్టులో ఎన్నికల కోడ్కి సంబంధించిన ఉల్లంఘనలు అవన్నీ కూడా ఆ కోర్టు చూస్తుంది. ఇదొక ప్రత్యేకమైన కోర్టు అన్నమాట. ఈ రాంపూర్లో ఉండే ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ఈమెకు ఈ కేసులో 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసుల్లో ఇప్పటివరకు 7 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేసింది. అంటే అంతకుముందంతా కూడా దీని మీద విచారణలో అనేకసార్లు జరిగి నాన్ బెయిలబుల్ ఎప్పుడు చేస్తారు, నువ్వు మామూలుగా కోర్టుకి రానప్పుడు నీ అడ్వకేట్స్ కూడా పదే సాకు చెప్పి ఆమెకి హెల్త్ బాగాలేదనో ఇంకోటో పోస్ట్పోన్లు చేసి 2019 ఎక్కడ ఇప్పుడు 24 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్లలో ఏం జరుగుతుంది మామూలుగా అంటే అనేక సార్లు ఛాన్సులు ఇస్తారు. వాళ్ళకు కూడా కేసులను డిస్పోజ్ చేయాలి కదా. అలాగా కోర్టు ఏం చేసిందంటే ప్రొసీజర్ ప్రకారం ఈమెకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ యోగి ప్రభుత్వం ఉంది. యోగి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ఈమె కూడా బీజేపీ. సో ఈమెకి బీజేపీ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈమె పోలీసులు వచ్చి సీరియస్గా ఈమెని పర్సూ చేయలేదు ఇప్పటివరకు. 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినా కూడా పోలీసులు వచ్చి ఈమెను పట్టుకోలేదు, తీసుకెళ్ళలేదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కాబట్టి. వాళ్ళు పైన మోడీ నేను నిజాయితీ నీతి అవన్నీ ఎన్ని కథలు చెప్పినా జనరల్గా ఇవే జరుగుతుంటుంది. ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పోలీసులు తమ పార్టీ వాళ్ళని సీరియస్గా పర్సీవ్ చేయరు. కానీ కోర్టులు అలా ఉండవు కదా. కాబట్టి కోర్టు ఇప్పుడు ఏం చేసిందంటే జడ్జి శోభిత్ బన్సాల్ అనే జడ్జి ఇక విసిగిపోయినట్టు ఉంది. 7 సార్లు చేసినా కూడా తీసుకురాలేదంటే డిక్లేర్ చేయండి ఓపెన్గా, ఆమె పరారులో ఉన్నట్టుగా డిక్లేర్ చేసేసి ఒక ప్రత్యేక బృందం ఆమె కోసం ఏర్పాటు చేయండి. డిఎస్పి ఆధ్వర్యంలో ఒక సపరేట్గా స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఆమెని అది కూడా డెడ్ లైన్ కూడా పెట్టింది. మామూలుగా గతంలో కోర్టు కూడా ఇలాగ ఎన్నోసార్లు చెప్తే పోలీసులు పట్టించుకోలేదు. అందువల్ల ఇప్పుడు డెడ్ లైన్ పెట్టింది వాళ్ళకి. మార్చి 6 లోపల. ఇంకేముంది, ఈరోజు 28, రేపు ఈ మంత్ ఎండ్, ఇంకా 1 వీక్ ఉంది అంతే. 1 వీక్ లోపల ఆమెను పట్టుకురండి అనేది కోర్టు చెప్పింది. ఇది చేయకపోతే మాత్రం ఆ డిఎస్పీలకు కూడా సీరియస్గా ఉంటుంది కోర్టు, వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు కూడా నాకు తెలిసి కింది కోర్టునే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంతకంటే ఎవరు టాలరేట్ చేస్తారు? 7 సార్లు వారెంట్ ఇష్యూ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రాకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది, పట్టుకురమ్మని చెప్తుంది. పట్టుకురాకపోతే ఏం చేస్తుంది, డెడ్ లైన్ విధిస్తుంది. పట్టుకురాకపోతే కోర్టు ధిక్కరణ కేసు కింద రేపొద్దున డిఎస్పీలను వాళ్ళని కూడా ఎస్పీలను కూడా బాధ్యులను చేస్తుంది.
రేపొద్దున సీఎంకి నోటీస్ వెళ్ళినా వెళ్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా అది. సో ఎస్పీని ఇప్పుడు ఆదేశించింది. యోగి కూడా దీని మీద కొంత సీరియస్గానే ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి అక్కడ ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. ఎందుకంటే దాదాపు 10,000 దాడులు ఎన్నో చేశాడు ఆయన. వందలాది మందిని ఎన్కౌంటర్లలో చంపేశారు, ఫేక్ ఎన్కౌంటర్ అంటేనే ఫేక్ అనుకోండి, ఫేక్ ఎన్కౌంటర్లలో చంపించాడు. రౌడీలు నేను సహించను ఇవన్నీ చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సమాజ్వాదీ పార్టీని వీక్ చేయడమే ఆయన ఉద్దేశం, ఎన్కౌంటర్ల ఉద్దేశం. తన బీజేపీలో ఉన్న రౌడీ ఎలిమెంట్స్ అవన్నీ అట్లాగే ఉన్నాయి. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఆయన మీద మెల్లగా విమర్శలు స్టార్ట్ అవుతాయి కదా. సో అందువల్ల ఆయన కూడా ఈమె వల్ల ఏమి బీజేపీకి ఉపయోగం కూడా ఏం లేదు, ఈమెమి బీజేపీలో యాక్టివ్గా లేదు, బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈమె కోసం మనం ఎందుకు బదనాం అవ్వాలని యోగి కూడా అనుకునే పరిస్థితి ఉంది. అందువల్ల ఎస్పీని సీరియస్గానే ఆదేశించినట్టు చెప్తున్నారు. నాకు తెలిసి ఈమె కానీ ఇప్పుడు లాయర్ల ద్వారా అప్రోచ్ అయ్యి కోర్టుకి వెళ్ళి సరెండర్ కాకపోతే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జడ్జికి కూడా వాళ్ళకి సివియర్గా ఉంటుంది, ఈమె మీద ఖచ్చితంగా జైలు శిక్ష వేస్తారు. అంటే జయప్రద ప్రవర్తన చూస్తే చాలాసార్లు విచిత్రంగా ఉంటుంది. నేను అనేక వీడియోలు చేశాను కాబట్టి చెప్తున్నా. చెన్నై కోర్టు కూడా ఆ మధ్య 6 నెలల జైలు శిక్ష వేసింది ఈమెకి. అది కూడా విచిత్రం ఏంటంటే థియేటర్ నడిపింది, థియేటర్ కార్మికులు కొంత డబ్బులు ఈమెకి ఈఎస్ఐ కింద కట్టారు, గవర్నమెంట్ ఇచ్చింది. ఆ డబ్బులంతా ఈమె తినేసి కార్మికులకి ఈఎస్ఐ ఫండ్ ఇవ్వలేదు. సో దాదాపు 20 లక్షల పైన కార్మికులు, వాళ్ళే మామూలుగా థియేటర్లో పనిచేసే కార్మికులు అంటేనే చాలా తక్కువ జీతాలకు ఉంటారు, వాళ్ళ కడుపు కొడితే ఎలాగా. దాంతో అక్కడ కూడా అనేక వారెంట్ ఇష్యూ చేసి ఈమె కనపడకపోయేసరికి చివరికి 6 నెలలు జైలు శిక్ష వేశారు. దాంతో ఈమె మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంది. ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే డబ్బు పరపతి ఉన్న వాళ్ళ వైపే అది పనిచేస్తూ ఉంటుంది. ఇదే ప్లేస్లో మనం ఎవరైనా ఆర్డినరీ పీపుల్ ఉంటే ఇప్పటికి మమ్మల్ని జైల్లో పెట్టి ఉండేవాళ్ళు. ఇన్ని వారెంట్లు ఉండవు. ఒక్కసారి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే కోర్టు పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ మధ్య ఇదే రకంగా వల్లభనేని వంశీకి కూడా సీరియస్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. ఫస్ట్ వారెంట్కి అతను కోర్టుకి వెళ్ళిపోయి మాట్లాడుకొని దాని మీద హాజరవుతాను, నాకు బ్యాక్ పెయిన్ వల్ల రాలేకపోయాను అనేది సర్టిఫికేట్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. ఎవరైనా అదే చేయాలి. ఈమె అతీతం కాదు కదా, చట్టానికి అతీతం కాదు, కానీ ఈమె అతీతం లాగానే వ్యవహరిస్తుంది. సో మన తెలుగు హీరోయిన్ గర్వపడాలి అవన్నీ ఓకే, కానీ చట్టం దృష్టిలో అందరూ సమానం అనేది ప్రూవ్ కాకపోతే కంప్లీట్గా న్యాయ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం ఉండదు. నమ్మకం ఉన్నప్పుడు క్రైమ్ ఇంకా పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. కనీసం మనకు అన్యాయం జరిగితే ఒక న్యాయ వ్యవస్థ ఉందని నమ్మకపోతే చట్టాన్ని అందరూ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. సో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మనకి. గాడ్ ఫాదర్లో ఫస్ట్ డైలాగ్ అదే ఉంటుంది. నా కూతుర్ని దారుణంగా లైంగిక దాడి చేస్తే నేను కోర్టులకు వెళ్ళాను, న్యాయం జరగలేదు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే న్యాయం జరగదు, నీ దగ్గరికి వచ్చానని చెప్తాడు. ఒక డాన్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు ఆ డాన్ న్యాయం చేస్తాడు, అంటే వాళ్ళని పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళకి. అంటే వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు క్రిమినల్ వ్యవస్థలే యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైనా కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలు సక్సెస్ అయితే ఇవి ఉండవు. క్రైమ్ అనే దానికి కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల ఫెయిల్యూర్ కూడా ఒక కారణం క్రైమ్ పెరగడానికి. ముఖ్యంగా కింది వర్గాల్లో, బలహీనుల్లో వ్యవస్థల మీద నమ్మకం ఉండాలన్నప్పుడు ఇటువంటి వాళ్ళు నేరం చేసినా కూడా కోర్టులు సీరియస్గా తీసుకుంటాయి అన్న అభిప్రాయం కలగాలి. ఇప్పుడు మనకి పతంజలి విషయంలో సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పటివరకు పతంజలి కోర్టు ధిక్కారానికి పాల్పడింది క్లియర్గా. ఒక ప్రోడక్ట్ మీద మీరు తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ప్రోడక్ట్కి ₹1 కోటి ఫైన్ వేస్తామని హెచ్చరిస్తే కూడా వాళ్ళు క్యారీ చేయలేదంటే సుప్రీంకోర్టు మనల్ని ఏం చేస్తుంది అన్న ఒక ధైర్యం తప్ప ఇంకేం లేదు. సో అలాగే ఇప్పుడు జయప్రద కూడా ఈ కోర్టు నన్నేం చేస్తుందనే ధైర్యం లేకపోతే భయం ఉంటే ఆమె వెళ్ళేది కదా. ఇప్పుడు మనం ఎవరినైతే అలా చేయం కదా, మనకు భయం ఉంటుంది, మనం వెళ్ళకపోతే మనల్ని వచ్చి పట్టుకుపోతారు పోలీసులు అని. సో ఇక్కడ ఏమంటే ఈ భయం వీళ్ళకు ఉండట్లేదు. జయప్రద ఇప్పుడు మరి ఖచ్చితంగా ఈమెను అరెస్ట్ చేయాలన్న సిచ్యువేషన్ అయితే ఉంది. నాకు తెలిసి ఈమె వెళ్ళకపోతే మాత్రం అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈమె అరెస్ట్ అవుతుందా వెళ్తుందా అనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.